హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ని. ఈ రోజున వచ్చేసి మనం అయితే భువనగిరికి అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే పచ్చడి పొలాలు అయితే చూసుకోండి, ఎంత అద్భుతంగా అయితే ఉందో. అదే విధంగా చూసుకుంటే ఈసారి వచ్చేసి పిలకలు కూడా అధికంగా రావడం అయితే జరుగుతున్నాయండి. ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు. రైతు ఎలాంటి యాజమాన్య పద్ధతి పాటిస్తున్నారు ఏంది మనం తెలుసుకోవడానికి ఈ రోజున ఇక్కడ వరకు అయితే రావడం అయితే జరిగిందండి. సో ఒక్కసారి మనం అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు, ఊరు? నా పేరు నాగరాజు, ఊరు శోభనాదిపురం, మండలం రామన్నపేట, భువనగిరి యాదగిరి జిల్లా. భువనగిరి యాదగిరి జిల్లా. మీరు వరి సాగు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మేము 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 7-8 సంవత్సరాలు. ప్రజెంట్ మనం ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఏ రోజున నాటు వేసుకోవడం జరిగింది? ఈ నాటు వేసి ఎలాంటికి నెల రోజులు అవుతుంది. 30 రోజులు కంప్లీట్ చేసుకుంది. నెల రోజులు కంప్లీట్ అయింది. అయితే మీరు దుక్కిలో వచ్చేసి ఎలాంటి ఎరువులు వేసుకున్నారు? మేము 20 వేసుకున్న 13 అడుగు మందు వేసుకున్నాం. వేసుకున్నారు. అది వేసుకున్న తర్వాత మీరు నాటు పెట్టుకున్నారా? నాటు వేసుకున్నారు. నాటు వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? మాకు ఎలాంటి సమస్యలు అంటే ఇప్పుడు ఏం రాలేదు సార్. ఎప్పుడైనా మేము పిలక గులకలు ఒక 2 సంవత్సరాల నుంచి బంద్ చేసినాం. మళ్ళీ తర్వాతకి అప్పుడు ఒక 4 సంవత్సరాలు వేసి 2 సంవత్సరాలు బంద్ చేసినాం. ఓకే. పెట్టుబడి ఎక్కువ వస్తుంది మాకు, కాలనీలకు ఎట్లా వేసిన ఎక్కువ పిలుకు వస్తుంది అన్నట్టుగా. ఈసారి సేటుకి పలాని గులకలు వేసుకుంటావా మంచిగా ఉంటాయి, ఒక 12 ప్యాకెట్లు ఇస్తా అంటే 12 ఎకరాలకు తెచ్చినాం. ఏ ప్యాకెట్లు తీసుకొచ్చి చూపించండి ఒకసారి. ఇక మన ఇది నోవా కంపెనీ వాళ్ళది, ధృవ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చినాను. దీంట్లో నేను కలిపింది ఊరియా, ఈ గుల్కలు, మన పొటాసు కలిపి వేయడం జరిగింది అన్న. అయితే మినిమం ఇది 4 కేజీలు. ఇది 4 కేజీలు ఎకరానికి వేసుకున్నారు. ఎకరానికి ఒకటి. అయితే ఇది వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చాయి? రిజల్ట్ అంటే జర పిలక వచ్చింది, జర చూస్తాను కూడా చేను జర అప్పుడు గలీజ్గా ఉండే. అంటే గలీజ్ అంటే కొంచెం అప్పుడు ఎండలకు గానీ ఈ గులకలు ఊరేసినాకనే చేను చూస్తానికి మంచిగా కనపడుతుంది. అంటే మీరు నెల రోజుల కింద వేసుకున్నారంటే అప్పుడు ఎండలు అనేది బాగా ఉన్నాయి, దాంతోపాటు వర్షాలు కూడా లేవు. ఆ సమయంలో మీరు నాటు పెట్టుకోవడం జరిగింది. ఆ నాటు పెట్టుకున్న తర్వాత కొంచెం పొలం అనేది ఎరుపు వచ్చింది. ఎరుపు వచ్చిన తర్వాత మీరు యూరియా, దాంతోపాటు పొటాసు, నోవా కంపెనీ, ధృవ ఈ 3 మిక్స్ చేసి వేసుకోవడం జరిగింది. వేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎలా అంటే జర మంచిగా అనిపించింది సార్. పిలక ఎలా వచ్చి ఒకసారి పిలక వచ్చింది, ప్లస్ మంచిగా పచ్చదనం వచ్చింది. జర వచ్చాను కూడా చూస్తానికి కూడా అసలు కొందరికి ఏంటంటే ఫస్ట్ పెట్టిండు ఎర్రగా అవుతుంది అన్నట్టుగా ఉండే. ఫస్ట్ పెట్టుకున్నావు సమ్మర్ లో మన విలేజ్ లో. జర ఫస్ట్ మీరే పెట్టుకున్నారు. అయితే చూసి నవ్వుకున్నారు, మొత్తం ఎరిపోతుంది, మొత్తం ఎరిపోతుంది. అందరు ఎండలాగా వానలు వర్షాలు లేవు కదా అనక మళ్ళీ ఊరియా బుకింగ్ టైం దొరకలే. ఇక సేట్ ఉండి పలాని వేసుకో ఒకసారి వాడు చూడంటే ఇది వాడావు. సో ఒక్కసారి మనం ఒకటి పీక్ చూద్దామా? అది పీక్ ఏం కాదు, ఇది పీకుదామా? పీకు. సో రైతులు ఒక్కసారి మీరు చూడండి, ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి మొక్క అనేది. సో పిలకలు ఎన్ని ఉంటాయి దీంట్లో మ్యాక్సిమం? పిలకలు అంటే ఉంటాయి సార్, బాగానే ఒక 40 ఉంటాయి. ఇవి ఉంటాయి. సో 40 పిలకల దాకా వచ్చేసి రైతుకి అయితే రావడం అయితే జరిగింది. అలాగే వేర్లు కూడా తొందరగా భూమిలో వెళ్తుందా? ఈ వేర్లు మంచి తొందరగా చేస్తుంది. సో రైతులు ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు అండి. ఈ విధంగా వచ్చేసి రైతుకైతే రిజల్ట్ రావడం అయితే జరిగింది. ఆయన వేసుకున్న ఏదైతే నోవా కంపెనీ వారి ధృవ అనేది 4 కేజీలు వేసుకున్నావు ఎకరానికి. అది ఒక బస్తాకి 4 కేజీలు చొప్పున వేసుకున్నావు. అది వేసుకున్న తర్వాత నీకు గ్రోతింగ్ వచ్చింది, అలాగే నీకు పిలక వచ్చింది. చూస్తాను కూడా అది వరకు ఇట్లా పురుగు లేకుండే, అది కూడా జర మనకు కంట్రోల్ లెక్క కొడుతుంది. సో పురుగు కూడా లేదు ప్రెసెంట్ దీని లేదు. సో రైతులు దీన్ని వాడుకోవచ్చు, ఏం కాదు. కానీ అది మినిమం మనకు 12, 13, 14, 15 రోజుల లోపు వేసుకుంటే ఇంకా చాలా బెస్ట్, ఇంకా చాలా మంచిది. సో రైతు అన్న మాటలు మీరైతే విన్నారు కదా. సో మీ మంచి కోసం వచ్చేసి రైతు ఏం చెప్తున్నారంటే ఆయన 15 రోజులు కనుక లోపల వేసుకుంటే మనకైతే ఈ విధంగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు.